ఎంసెట్ కౌన్సిలింగ్ వ్యవహారం మరోసారి సుప్రీంకెళ్లేలా ఉంది. కౌన్సిలింగ్ పై సుప్రీం ఇచ్చిన గడువు ముగియడంతో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కొరకు మళ్లీ కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది ఏపీ ఉన్నత విద్యామండలి. దీన్ని వ్యతిరేకిస్తోంది తెలంగాణ ఉన్నత విద్యామండలి. మరోవైపు ఫస్ట్ ఫేజ్ లో చోటు దక్కని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కూడా రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్లకు టైం కలిసి రావడం లేదు. నోటిఫికేషన్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి కౌన్సిలింగ్ వరకు అన్ని ఆటంకాలే. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పటికే పూర్తయింది. ఆగస్టు 31 లోపు కౌన్సిలింగ్ పూర్తి చేయాలన్న సుప్రీం ఆదేశాలతో తొలి విడత పూర్తి చేసింది ఉన్నత విద్యా మండలి. అయితే ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. తొలి విడత కౌన్సిలింగ్ లో అనుమతి లభించని 174 కాలేజీలు సెకండ్ ఫేజ్ లో అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే సుప్రీంకు వెళ్లడానికైనా వెనుకడ్డం లేదు కాలేజీలు. ఏఎన్టీయూ హైదరాబాద్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది చట్ట విరుద్ధంగా, తర్వాత కళాశాలకు చాలా నష్టం వచ్చే విధంగా, టోటల్ ఎడ్యుకేషన్కి ఒక దెబ్బ తగిలే విధంగా నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు. రాత్రికి రాత్రి మార్నింగ్ కనుక కౌన్సిలింగ్ జరిగితే రాత్రి 11 o'clock వాళ్ళు కౌన్సిలింగ్ లిస్ట్ ఏదైతే డిక్లేర్ చేశారో అందులో 174 ర్యాండమ్గా టిక్ చేసి ఏదైతే కళాశాలలను అయితే తీసేశారో ఇది దారుణం, అమానుషం, అప్రజాస్వామికం. హైకోర్టులో అప్పీల్లో డిస్కషన్స్ అవుతున్నాయి. ఈరోజు లేక రేపు మార్నింగ్ జడ్జిమెంట్ వస్తుంది. దానిపై మేము ఆలోచించేసి ఒకవేళ మాకు ఇక్కడ ఫేవర్గా రాకుంటే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మరోవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 31తోనే ముగిసింది. దీంతో రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఇప్పటికే ప్రకటించారు. సుప్రీంకోర్టును కాదని రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహిస్తే కోర్టు ధిక్కారమే అవుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలి అనుమతి కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. సుప్రీం తీర్పు తర్వాతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పై ఓ క్లారిటీ రానుంది.